నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైతుల కష్టకాలంలో రాజకీయాలు తగవు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి పట్ల భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతల నిరసనలు ఇక వార్తల్లోని వివరాలు రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి మొక్కజొన్న పంటల్ని మంత్రి పరిశీలించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులని ఆదుకుంటామని మంత్రి హామీనిచ్చారు. జగిత్యాల మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటా పంటలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. రైతులకి మద్దతు ధర కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని కొంతమంది ప్రతిపక్ష నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం రైతుల్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేయడం తగదని మంత్రి హితవు పలికారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతులని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రైతులు వరి సాగు చేస్తే ఊరే అన్న చందంగా వ్యవహరించారన్నారు. అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న ఒక్క నాయకుడు క్వింటాల్ ధాన్యానికి 4 నుంచి 8 కిలోల అదనపు తూకం వేసి రైతులని నిలువున ముంచారని గుర్తు చేశారు. వరేస్తే ఊరే అని చెప్పి అన్న పార్టీ మహానుభావుడు ఎవడు ఈ రాష్ట్రంలో చెప్పు? ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులు కష్టపడి పంట పండిస్తే ఈ జిల్లాకు ప్రాతినిధ్యం చేసిన మాజీ మంత్రి అయ్యా 4 కిలోలు కట్ చేస్తుండ్రు, 5 కిలోలు కట్ చేస్తుండ్రు, 6 కిలోలు కట్ చేస్తాను, 8 కిలోలు కట్ చేస్తాను అంటే పెగడపల్లిలా వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర పోయి నేను ఎవరు వారు వేసుకోమన్నారు, నువ్వు మిల్లర్తో మాట్లాడుకోమన్నారు. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళ పార్టీ మాట్లాడతారు, వీళ్ళ పార్టీగా నినాక మొన్న పోయినా పెద్ద మనిషి కూడా మాట్లాడితే మేము ఏం చెప్పాలి? మిగతా నాయకులకు తెలియజేస్తా ఉన్నా, పోయిన సంవత్సరం 1,500 టన్నులు మాత్రమే, మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం మార్కెట్లకు వచ్చింది. 487 మంది రైతులు అమ్మిండ్రు. ఈ రోజు వరకు పోయినసారి 1,500 టన్నులు వస్తే ఇవాళ వరకు 2,600 ఆల్రెడీ కొన్నాం. పోయినసారి 487 మంది రైతులు కొంటే ఈసారి 697 మంది రైతులు కొన్నాం. అంటే పోయినసారి కంటే ఒక 30% ఇప్పటికే ఎక్కువ కొన్నాం. 100కి 30 పైసలు మందం. రైతులు కూడా పోయినసారి 487 మంది అయితే ఈసారి 697 మంది కొన్నాం. అయినా కానీ సమస్య ఎందుకు వస్తుందంటే పంట ఎక్కువ వచ్చింది. అకాల వర్షాలు మనం ఎప్పుడు చూసే చిన్నప్పటికెళ్ళి రైతన్నలు చూసిండ్రు, రైతు నాయకులు చూసిండ్రు, ఇక్కడే పుట్టిన వాళ్ళకి మేము కూడా ఏదున్నా సమస్య వచ్చినప్పుడు పారిపోవడం కాదు, పరిష్కరిస్తాం. ఫ్యూచర్ సిటీపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ముందు చూపుతో సీఎం ఫ్యూచర్ సిటీ కోసం అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా రాష్ట్రానికి వివిధ పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్మన్ సమీన్లవాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సంక్షోభం సృష్టించి ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే ఆర్థికంగా మూలాలు అనేది ముఖ్యం. ఇలా వడ్లకు మద్దతు ధర ఇవ్వాలన్నా, ఇలా మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలన్నా, ఇలా రైతులకు కేంద్ర ప్రభుత్వం మాకు ఒక సపోర్ట్ చేయకపోయినా కూడా కొనుగోలు చేసిన బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తీసుకురావాలంటే ఏం చేయాలి? కొత్త పరంగా ఫ్యూచర్ సిటీ కానీ, అదే సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి, పెట్టుబడుల ద్వారా జిఎస్టీ కానీ, సిఎస్టీ కానీ, ట్యాక్సెస్ రూపకంగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే స్థాయిలో మాట్లాడితే మేము ఏం చేయాలి? మేము మాట్లాడలే కదా. ఇలా వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని మార్పు కోరుకుంటానని, లేదా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ ఉన్నదని చెప్పి మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నా. సరైన పద్ధతి కాదు, వారి వయసు కూడా పద్ధతి కాదు.
2029లో ప్రజలు మేము మంచి చేయకపోతే మా సంగతి ప్రజలు చూస్తారు. మేము తయారే ఉన్నాం. ప్రజలకు దయ అంటాం, దండం అంటాం, ఇచ్చిన మాట అమలు చేసి ప్రజల ఓట్ల దగ్గర పోతాం తప్ప కానీ ప్రతి అంశాన్ని కూడా రాజకీయాన్ని ముడిపెట్టాం మేము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం వడ్లు మొక్కజొన్నలో కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పలిన్ కవర్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాల్ని ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేసి ఆలస్యం లేకుండా కేటాయించిన రైస్ మిల్లులకి తరలించాలని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు సెంటర్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఆయన వెంట మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్య, కాంగ్రెస్ నాయకులు హన్మయ్య, మల్లయ్య, రాజేశం, తిరుపతి ఉన్నారు. పడద్దు, బాధపడద్దు, మీకు ఏదో నష్టం జరుగుతుందని కూడా ఆందోళన చెందద్దు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వము పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం జరిగింది. మీరు తడిసిందని ఏదో కానీ అకాల వర్షము అనుకోకుండా పడ్డదానికి ఎవరు బాధ్యులం కాదు. దాన్ని రైతులు కూడా మీరు ఎక్కువ కలత చెందకుండా, బాధపడకుండా మేమేదో మా నష్టపోతున్నామని కూడా బాధపడ తడిసిన ధాన్యాన్ని కొనుక్కొని మీకు పూర్తిగా సహకరించడానికి మీ ప్రభుత్వం, మీరు కోరుకున్న ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరు ఏ రైతు కూడా అధైర్యపడద్దని కోరుకుంటూ, మరి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కూడా మీరు భరోసా ఇవ్వండి. గ్రామాలలో పోయి కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి రైతులకు భరోసా ఇవ్వడంలో మన ప్రభుత్వం వారికి అండగా ఉండాలి. అదేవిధంగా కొన్ని కవర్లు కూడా మీకు ఇబ్బందులు ఉంటే సెంటర్ ఇన్ఛార్జీలకు కూడా మీరు చెప్పాలి. వారు మీకు స్పందించని ఎడల డైరెక్ట్ నేరుగా మా మార్కెట్కు మాకు ఫోన్ చేయొచ్చు. నాకు కానీ మా మార్కెట్ సెక్రటరీ కానీ వారి సిబ్బంది కానీ ఫ్యాక్స్ వాళ్ళకు కూడా సిఓ కూడా మీరు అందరు చెప్పాలి. వాళ్ళు పట్టించుకోకపోతే మాకు చెప్పాలి. రైస్ మిల్లర్లు మీకు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రాయకల్ మండలం మూటపల్లి గ్రామంలో 20-12 లక్షల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు చీర కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కజొన్న, వడ్ల కొనుగోళ్ల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి కారణంగా ఎస్సీఐ ధాన్యం సేకరించకపోవడంతో అన్ని రైస్ మిల్లులు ధాన్యంతో నిండి ఉన్నట్లు చెప్పారు. కేంద్రం లారీలకి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఆలస్యం జరుగుతున్నట్లు తెలిపారు. మొక్కజొన్న 1 క్వింటాల్ కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 1000 వరకు నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే మార్క్ఫెడ్ 10,000 కోట్ల నష్టాల్లో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంఘం కీర్తన రమేష్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఎంఆర్ఓ నాగార్జున, ఏఎంసీ చైర్మన్ గన్నె రాజురెడ్డి పాల్గొన్నారు. ఏదైనా దురదృష్టం ఉండి యాక్సిడెంట్ అయిపోతే 10 లక్షలు వస్తున్నాయి. అదే సహజ మరణం అయితే 2 లక్షలు వస్తున్నాయి. పథకాలనే చెప్పాలి. జగిత్యాల బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం. 5 కోట్లతోటి మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి బిల్డింగ్ అనేది అద్భుతంగా వస్తున్నది. మీరు వచ్చి చూస్తారు. వచ్చే నెల బ్రహ్మాండంగా కట్టిస్తున్నాం మహిళల కోసం. అదే విధంగా ఇక్కడున్న భూమున్న రైతులకు చనిపోతే ఎట్లయితే రైతు బీమా వచ్చిందో, భూమి ఉన్న వాళ్లకు, లేని వాళ్ళకు, ధనిక పేద అని లేకుండా ఇందిరా మహిళా శక్తి అనే కాకుండా అంతకుముందు ఏదైతే రైతు ఇందిరమ్మ ఇన్సూరెన్స్ పథకం, ఇందిరమ్మ
వస్తున్నది. అది జూన్ 2 నాడు ప్రవేశపెడుతుంది. ఏ పేదవాడు ఎక్కడన్నా చనిపోని ఎవరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆదేశాల మేరకు ధర్నా రాస్తారోకో చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నేతల దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. కరీంనగర్ నడిబొడ్డున గన్ తో దోపిడీలు జరుగుతున్నా అక్కడి కేంద్ర మంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులకే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై రాజకీయ చర్చలు జరగాలి గాని బౌద్ధిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపురాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, వాసాల శ్రీనివాస్, కందుల క్రాంతికుమార్, గన్నమనేని రామారావు, కొండా కనకయ్య పాల్గొన్నారు. మరి వారు కూడా ఎక్కడ కూడా తప్పుడు దొరకకుండా ఒకటే ఒక పదం అన్నాడు, మీరు కూడా తంబాకేసుకొని మరి డ్రగ్ తీసుకుని రావచ్చు, ఆ గుండు పోయిందని చెప్పి మాట్లాడు. అంతే, అది కూడా ఏమన్నాడు, నువ్వు అన్నదానికి దానికి అన్నాడు. అంతేగాని వేరే రకంగా ఆరోపణ చేయలే, కుటుంబ పరంగా మాట్లాడలేదు. మరి అట్లాంటి దాన్ని నీ యొక్క బీజేపీ గుండాతోటి మరి పార్టీ ఆఫీస్ పైన మరి ఒక మధ్యాహ్నం పూట గుండాలు కట్టెలు రాడ్లు ఎన్నో రకాల బార్రాయి తీసుకొచ్చి మరి పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసి కారును ధ్వంసం చేసి దాడి పైన మీరు చేసిరు. మరి ఎంతవరకు సబబు? పై విద్యపై వైద్యపై చర్చ పెడదాం కానీ ఇట్లా వ్యక్తిగతంగా మీ యొక్క స్థానానికి తగదని చెప్పి మాట్లాడితే మీ గుండాలను పంపించి మరి ఒక భౌతిక దాడులకు పాల్పడడం జరిగింది. మరి మేము తలుచుకుంటే మీరు ఒక్కరు కూడా మిగిలిన బీజేపీ గుండాలారా ఖబర్దార్. మరి వెంటనే మరి బీజేపీ నాయకులను వాళ్ళు వెంటనే శిక్షించాలి. మరి సోషల్ మీడియాలో మాట్లాడిన మా పావని గౌడ్ ఇంటికి వెళ్ళి దాడులకు పాల్పడతా ఉన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? మరి ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు? పైన దాడి చేయడము చాలా రాజ్యాంగ విరుద్ధము. ఈరోజు మన తెలంగాణలో ఒక సెంటిమెంట్తో గెలుస్తున్నటువంటి బండి సంజయ్ కరీంనగర్ నుంచి గెలుస్తారు, ప్రాతినిధ్యం వహిస్తున్న రైతుల గురించి మాట్లాడేది లేదు, ఏది లేదు. ఒక మా నాయకుని కేటీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దానికి అదే విధంగా రెస్పాండ్ అయ్యి మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినందుకు పార్టీ తరఫున ఆ లైన్లో మాట్లాడలేదు తప్ప తన అనుచరులను దాడి చేయడం అనేది చాలా రాజ్యాంగ విరుద్ధము. అది కాదు. అనుచరులు అలాగే కరీంనగర్ కార్పొరేటర్లు సాక్షాత్తు ప్రభుత్వ ఆఫీస్ అయినటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆఫీస్ పైన అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు ధ్వంసాన్ని చేయడం దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు కరీంనగర్లో ఈ లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. సాక్షాత్తు కేంద్ర మంత్రి అయినటువంటి ఈ బండి సంజయ్ ఈరోజు దిగజారి మా బీఆర్ఎస్ కార్యకర్తలపైన ఎమ్మెల్యేలపైన దాడి చేస్తే మిగతా సామాన్య ప్రజల పరిస్థితి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ మన బండి సంజయ్ ప్రభుత్వం ఒకటని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఒకరికొకరు మీరు దాచుకోవడం ఈ సిద్ధాంతాన్ని బంద్ చేసి ఈ ప్రజలపైన అలాగే సమస్యలపైన దృష్టి పెట్టి ఈ లా అండ్ ఆర్డర్ను కూడా తీసుకురావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యకర్తలపైన కానీ మా మీద పైన దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో సంస్కారం మరచి వ్యక్తిగత విమర్శలకు దిగడం బండి సంజయ్ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపైన జరిగిన దాడుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. బీజేపీ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంటేరెడ్డి, దయాల పెద్దులు, సింగారపు గంగరాజం, రాజేశం, కదాసు లక్ష్మణ్ పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం పైన దాడి చేయించడం, వాహనాలను ధ్వంసం చేయడం, మరి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, నిస్సిగ్గుగా మాట్లాడడం, మరి ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి బండి సంజయ్ గారు ఇది మీకు చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఉన్నారు. మరి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి మీరు మరి శాంతి భద్రతలను ఈ ప్రజల యొక్క స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కును మరి కాపాడుతానని ప్రమాణం చేసి మరి నిన్నటి రోజున మీరు చేసినటువంటి పని ఏందండి? మరి దాడి అప్రజాస్వామికంగా దాడి చేసి మరి దౌర్జన్యంగా వాహనాలను ధ్వంసం చేయడం
మరి కనబడ్డ వాళ్ళను దాడి చేయడానికి ప్రయత్నించడం ఇది మీకు చాలా సిగ్గుచేటు, మీ హోదాకు తగ్గ పని కాదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి తప్పును తెలుసుకొని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నల్ల కండువాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ రౌడీలు, గంజాయి బ్యాచ్లు, దొంగలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొంగతనాల పైన వాటిపైన మాట్లాడినందుకు గాను నిన్న రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, వడ్లు కొనాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇక్కడ లేని పౌరుషంతో బండి సంజయ్ అనే వ్యక్తి, బండి సంజయ్ ఎంపీ గారు ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా తను ఈ దాడులను, అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్కు వత్తాసు పలుకుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఈరోజు రైతులను నానా గోస పెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము ప్రశ్నించి, మరియు అలాగే కరీంనగర్ నడిబొడ్డున దొంగతనాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పి దాని గురించి కేటీఆర్ గారు మాట్లాడితే వ్యక్తిగతమైన సూచనలతో దూషించినందుకు గాను మా నాయకులు హోంశాఖ కేంద్ర సహాయక మంత్రిగా ఉండి కూడా మీరు ఇలాంటి అరాచకాలు ప్రోత్సహించడం, రౌడీలను, గంజాయి బ్యాచ్ను, దొంగలను ప్రోత్సహిస్తున్న బండి సంజయ్ బేషరతుగా ఇలాంటి ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బండి సంజయ్కి వత్తాసు పలుకుతుంది. దాడులే కావాలనుకుంటే మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు గతంలో ఉద్యమంలో ఎన్నో దాడులు చేసిన చరిత్ర మాకుంది. దాడులు ముఖ్యం కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి. నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి, గుండాయుధం కాదు. నీకు చేతనైతే మరి అభివృద్ధికి చర్చకు సిద్ధం అంటే నువ్వు దమ్ముంటే అభివృద్ధి చర్చకు రావాలి, కానీ దాడులు ప్రోత్సహిస్తా అంటే చూసుకునే పరిస్థితి లేదు. మరి నిన్న నువ్వు స్వయంగా కూడా నాకు సంబంధం లేదని చెప్తున్నావు. నిన్న వాళ్ళందరినీ దాడులు పురమాయించి మా ఎమ్మెల్యేను హత్య ప్రయత్నం చేయడానికి నువ్వు ప్రయత్నించావు. ఖబర్దార్ బండి సంజయ్, ఇక రానున్న రోజులలో మేము ఊకునే పరిస్థితి లేదు. అబద్దాలకు కేర్ ఆఫ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కేంద్రంలో బద్ద శత్రువులుగా ఉండే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ టార్గెట్ గా పనిచేస్తున్నాయని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ స్టోర్ను ప్రారంభించారు. అనంతరం పలు శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరుపై పలు విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. సహచర ఎమ్మెల్యేపైన దాడులు చేస్తూ ఉంటే చొప్పదండి ఎమ్మెల్యే, ఇతర కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు శోచనీయమన్నారు. కొప్పుల వెంట సింగిల్ విండో చైర్మన్ బలరాం రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్తో పాటు పలువురు కార్యకర్తలున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ విధమైనటువంటి చర్య కరెక్ట్ కాదు. ఆయన ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా అబద్ధానికి పరాకాష్ట. ఇక అంతకంటే దరిద్రం ఇంకోళ్ళు ఎవరు మాట్లాడరు రాజకీయాలలో. ఇది ఆయన నేర్చుకున్నటువంటి పద్ధతి. మేము బండి సంజయ్ అనుచరులు వచ్చేసి దాడులు చేస్తారు, కారువలు కొడతారు, ఆయన చంపి కొట్టే ప్రయత్నం చేస్తారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీనేమో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధశత్రువులు. దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకుంటారు, రాజ్యాధికారం కోసం ఏదంటే అది చేస్తారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం వాళ్ళిద్దరి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీని అంటే దురముట్టించడం కోసం వాళ్ళిద్దరు కుమ్ముక్కాయి చీకటి ఒప్పందాలతోటి ఏదంటే చేస్తారు. సహచర శాసనసభ్యుని పైన దాడి చేస్తే ఖండించాల్సినటువంటి శాసనసభ్యులు ఏదైతే చొప్పదండి ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఇతర శాసనసభ్యులు కావచ్చు, మాట్లాడే పద్ధతి చూసినప్పుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. దీన్ని మీరు కూడా ప్రోత్సహిస్తున్నారని అనుకో. పెద్దపల్లి జిల్లాలో భూ బకాసురుల కన్ను చెరువులపై పడింది. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల నుండి మట్టిని తరలిస్తూ సాగునీటి వనరుల్ని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా పెద్దపల్లి రూరల్ మండలం పెద్దకల్వల గ్రామంలో ఇటుక బట్టీల కోసం చెరువు కట్టకు గండి కొట్టడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. పెద్దపల్లి రూరల్ మండలం పెద్దకల్వల గ్రామంలోని భోజనకుంట చెరువు సుమారు 500 ఎకరాల పొలాలకు ప్రధాన సాగునీటి వనరుగా ఉంది. ఎంతోకాలంగా రైతులు ఈ చెరువు నీటిపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా ఈ చెరువుపై ఇటుక బట్టీల నిర్వాహకుల కన్ను పడింది. ఇటుక బట్టీలకు మట్టిని తరలించే క్రమంలో భాగంగా రాత్రికి రాత్రే జేసీబీలతో చెరువు కట్టను తవ్వడం ప్రారంభించారు. ఇష్టానుసారంగా తవ్వడంతో చెరువుకు గండిపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిల్వ ఉన్న నీరంతా వృధాగా పోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తరలింపును గమనించిన గ్రామస్తులు, రైతులు ఏకమై తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పెద్ద కలవల గ్రామంలో ఉన్నటువంటి భోజన చెరువు ఇలా గండి కొట్టడం జరిగింది. మరి ఆ గండి కొట్టిన వారు ఎవరన్నది ఇంకా తెలియదు. కాంట్రాక్టులు అని చెప్తున్నారు. అలా మా మొరం కోసమని నీళ్లు తీసినామని డ్రైవర్ చెప్తుండు. అసలు 2-3 పంటల కోసం మేము రైతులకు నీళ్ళు ఆపుకున్నాం. ఇలా ఒక పంటకు వర్షం కొట్టకుండా కానీ రైతులకు నీళ్లు ఉంటాయి. ఇలా అటువంటి నిండా ఉన్న చెరువును గండిపెట్టి నీళ్ళని బయటికి పంపిస్తారు. వాళ్ళకు మొరం కావాలన్నట. అసలు ఎవరిని అడిగారు? ఏంది ఇంత అద్మానం? ఊళ్ళో రైతులను అడగకుండా, ఎవరే తెలియకుండా దొంగతనంగా వచ్చి పట్టబట్టలు తీసుకొచ్చి ఇక్కడ మిషన్ పెట్టి గండి కొట్టడం జరిగింది. ఇళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. పెద్దగల్లు బోయన చెరువు కట్ట చెరువుకు గండి కొట్టారు. అసలు ఎవరు కొట్టారో ఏం చేశారని కానీ డ్రైవర్ని అడిగితే ఒక కాంట్రాక్టర్ కొట్టిస్తాడు, చెరువులో మట్టి తీస్తారట అంటారు. ఈ ఊరు చెరువు నీళ్ళు ఎంతో ఆదాయం, 4 చెరువులు నిండుతాయి, గొడ్లు బర తాగుతాయి, ఇటు పంటలు ఉన్నాయి. మాకు నష్టం గ్రామ పంచాయతీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, వార్డు మెంబర్లకు మాకు కూడా ఇంటిమేషన్ లేదు. మేము వచ్చిన వీటికి వచ్చి చూసేలా గండి కొట్టింది, మిషన్ ఆపింది. పెద్ద రైతును ఈ చెరువు కింద దాదాపు 1000 ఎకరం ఉన్నది. ఈ బోయన చెరువుకు గండి పెట్టి నీళ్ళని ఒడగొడతారు. ఏదో మట్టి ఇస్తామని అధికారులు వచ్చి గండి పెట్టిరు. నీళ్ళని వెళ్ళగొడతారు. 2-3 పంటలకు ఆయన నీళ్ళు ఉన్నాగా మొత్తం తీసి వెళ్ళగొడతారు. ఇప్పుడు వచ్చే పంటకు నీళ్ళు లేకుండా చేస్తారు. ఇప్పుడు రైతులు మరి పంటలు చేసుకుండా బీడు పెట్టి ఊరుకుండా ఈ ఒక్క చెరువుతోటి రింగరాయ చెరువు, పెద్ద కవల లక్ష్మీ చెరువు, దొంతలకుంట, ఈ బోయన చెరువుతో ఒక 3 చెరువులు నిండుతాయి. 3 చెరువులకు తల్లి బోయన చెరువు. ఆ బోయన చెరువు తల్లిని ఉడగొడితే ఇవి రైతు ఎట్లా బతున్నారు? దాదాపు పెద్ద కవల గ్రామం మొత్తం దీంతో బతుకుతారు. తడిచిన ధాన్యంను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధాన్యం సెంటర్లకు తరలించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని వాపోయారు. అకాల వర్షంతో పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20 రోజుల క్రితం మక్కలు, వరిధాన్యం మార్కెట్కు తరలించినప్పటికీ ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదన్నారు. మాయిశ్చర్ వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. గత సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వడ్లు, మక్కలు తడిసి ముద్దైపోయినట్లు చెప్పారు. అధికారులు స్పందించి తడిసిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్పందించడం లేదు. ఇప్పుడు మొత్తం వర్షానికి 1 గంట 2 గంటల నుండి వర్షం స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా ఎవరు చూడడం లేదు. అక్కడ దానిపైన ధాన్యాన్ని కనీసం చూసిన నాదుడు లేడు. బస్తాలు ఇస్తామని అన్నారు, నిన్న లారీలు పంపిస్తా అన్నారు. నిన్న కూర్చున్న మటుకు ఎప్పిరు అంతే తప్ప ఇవాళ ఏ ఒక్కటి కూడా పక్కకు జరగలేదు, లారీ పోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు దిగి రావాలి. కలెక్టర్ గారు వచ్చేదాకా మేము ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా నానిపోయిన వడ్లను కానీ మక్కలను కానీ మొత్తం కొనుగోలు చేయాలి. మా రైతులను అందరూ ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. ఈ రైతులను ఆదుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యతనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి మాకు ఏం పరిష్కారం చేస్తాడో, నాన్న ధాన్యానికి ఎటువంటి పరిష్కారం చూపిస్తాడో ఖచ్చితంగా చూపించాలన్న. మేమందరం కోరుకునేది తడిసిన ధాన్యానికి ఏందని చెప్పి చూడాల్సిందే. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి అన్న, మీరు అక్కడ చూసి చెప్పండి. ప్రతి ఒక్క రైతు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్లో అకాల వర్షానికి తడిసిన మక్కల్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లారీలు రావడం లేదని స్థానిక రైతులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తూకం వేసిన మక్కల సంచులు అకాల వర్షానికి తడిసిపోతున్నాయని వాపోయారు. దీంతో స్పందించిన జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఖాళీగా ఉన్న గోదాముల్లో ఒకదాన్ని మక్కలకు కేటాయించాలని కోరారు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన 2 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గోడౌన్స్ ఉన్నాయి, చూసారా మీరు? కానీ అవి తీసుకొని మనం ఫాగింగ్ చేయరాదా? అది ఇవన్నీ మొత్తం క్లోజ్డ్ ఉన్నాయి బాబు. ప్లీజ్ యూ కమ్ డౌన్. కాదే 2 పెద్ద గోడౌన్స్ ఉన్నాయా? నీకు ఇక్కడ ఉన్న స్టాక్ అంతా 2 పెట్టి పారేయచ్చు ఫాగింగ్ చేసి.
దయచేసి కైండ్లీ ప్లీజ్ సీ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇష్యూడ్ ఫార్మలీ సార్ ఆర్ఎస్ యాక్షన్ ఇనిషియేట్ అగైన్స్ ది కన్సర్న్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్. ఒట్టి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది సార్. ఆ మంత్రి గారు ఏదైతుందో రోజు మీరు తడిచినా కొంటాం ఎట్లున్నా కొంటాం అని చెప్పి వారు చెప్తుంటారు. ఇక్కడనేమో సార్ కథనే కనబడేది. కైండ్లీ సీ దట్ ఫర్మ్ యాక్షన్ ఇస్ టేకెన్ అగైన్స్ రెస్పాన్సిబుల్ పర్సన్ సార్. ఇప్పుడు మీరు చెప్పారు ఈ మోయిజో వీజో ఏదో పేరు చెప్తున్నారు, హఫీజ్ పేరు చెప్తుంది కదా సార్. హబీబ్ లెట్ హిమ్ కమ్ టు ది మార్కెట్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ 2 రోజు వేడుకల్లో నిర్వహించిన కళ్యాణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాల పోచమ్మ తల్లి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో అంబేద్కర్ మానసంఘం ఆధ్వర్యంలో ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. 2వ రోజు అమ్మవారి కళ్యాణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాగా సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లయ్య, వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి కళ్యాణాన్ని వేద పండితులు సుదర్శన్ శర్మ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం, కట్న కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. గ్రామస్తులు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాల సంఘం సభ్యులు దుబ్బాసి రాజు, చింతల కిష్టయ్య, ఆంజనేయులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గత 95 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకొని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసి ముత్యాల పోచమ్మ దేవాలయంలో ఈ గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామానికి మంచి సంపదను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని 5 సంవత్సరాలు ఒకసారి వార్షికోత్సవాన్ని చేసుకోవడానికి చాలా రంగరంగ వైభవంగా ఈ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఇప్పుడు వైదికంగా పోచమ్మ కళ్యాణోత్సవం అయింది. తర్వాత పట్నాలు ఆ కార్యక్రమం అంతా ఉంటుంది, రావట్లు ఉంటుంది. దానికి ముఖ్య అతిథులుగా కూడా కేటీ రామారావు గారిని కూడా ఆహ్వానిస్తే వారు వచ్చారు. కొండూరు రవీంద్రరావు గారికి, తోట ఆగన్న గారు కూడా, మిగతా ప్రజాప్రతినిధులు కూడా, అందరూ పెద్దలు కూడా వచ్చి మా కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి వేడుకలు కూడా ఆ తల్లి కళ్ళతోటి అందరికీ ఆనందంగా ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి మేము కంపల్సరీ ఈ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటాం. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలలో జరిగిన పోచమ్మ, మల్లికార్జున స్వామి, వెంకటేశ్వర స్వామి, జగదాంబ ఆలయాల ప్రతిష్ఠ మహోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాలలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాలలో కేటీఆర్ సీఎం అంటూ చిన్నారులు నినాదాలు చేశారు. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి గారి మరి ప్రతిష్ట ఏదైతే జరుగుతున్నదో ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అట్లాగే మొత్తం సభ్యులందరికీ, దుమాల గ్రామ సోదరులకి, సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా గౌరవ సర్పంచ్ గారికి, గౌరవనీయులైన వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి అందరికీ మరి ఆ స్వామివారి ఆశీస్సులతో మన గ్రామము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరలోనే మంచి వానలు పడాలి, మళ్ళీ రైతులు సంతోషంగా ఉండాలి. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. జై తెలంగాణ, అట్లాగే జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన జంక్షన్ డెవలప్మెంట్ పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఫండ్స్ 39 లక్షల రూపాయల నిధులతో అంబేద్కర్ కూడలి అభివృద్ది పనుల్ని ప్రారంభించినట్లు తెలిపారు.
త్వరలో బస్ డిపో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, 3వ వార్డు కౌన్సిలర్ మొలుగురి కమల్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. దగ్గర అంబేద్కర్ ప్రార్థి వద్దన కుడివైపున రోడ్డు వైడింగ్ చేయడం జరుగుతుంది. రోడ్డు అంటే చౌరస్తా పెద్ద చేయడం జరుగుతుంది. అందుకు కానీ దీనికి గౌరవ కలెక్టర్ గారు 39 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. అందులో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ పని చేయడం జరుగుతుంది. అందుకు కానీ ఇక్కడ బస్టాండ్ చిన్నగా ఉన్నది. బస్ డిపో అయినందున రోడ్డు పెద్దగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రోడ్డు పెద్దగా కాబట్టి ఇరువైపులా కూడా ఆ పక్క కూడా చేద్దామని ఆలోచన ఉన్నది. అటు కూడా మాట్లాడి చేద్దామని చెప్పి ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడైతే ఇదైతే 39 లక్షలు చేయడం జరుగుతుంది. ఎందుకు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కమిషనర్ గారికి, ఏఈ గారికి, మా కౌన్సిలర్ 3వ వార్డు కౌన్సిలర్ కమల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలన్నారు. ఎల్లుండి 10వ తారీఖు నాడు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్కు వస్తున్న సందర్భంగా మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సహా ఎవరైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అభిమానించే నాయకులు ఉన్నారో, అభిమానించే ప్రజలున్నారో, వివిధ రంగాలలోకి వెళ్ళి డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, అదే రకంగా ఇంటెలెక్చువల్స్ కానీ, వివిధ సంఘాల నాయకులు కానీ, ప్రజలందరూ పార్టీతో సంబంధం లేకుండా వారంటే ఒక అభిమానంగా ఉన్నారు కనుక వారి యొక్క బహిరంగ సభ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. వారు నిరంతరం శ్రమిస్తున్నారు కనుక మనందరిది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పర్మనెంట్ కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కా రామస్వామి అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా రమేష్ ప్రసాద్ మౌర్య విజయం సాధించారు. ఎన్నికల బరిలో 3 ప్యానెళ్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విజయం సాధించడంతో ఉద్యోగులు ప్లాంట్ ఎదుట విజయోత్సవాలు నిర్వహించారు. సిమెంట్ ఫ్యాక్టరీని పరిరక్షించడంతో పాటు కార్మికుల సంక్షేమం పట్ల దృష్టి సారిస్తామని నూతన అధ్యక్షుడు రామస్వామి తెలిపారు. ఈ ప్రాంత నాయకులందరికీ మరియు నన్ను నా ఎన్నికకు పూర్తిగా కష్టపడి నా ఈ గెలుపుకు పూర్తిగా నాపై నమ్మకంతో మాకు ఓట్లు వేసి గెలిపించిన నా కార్మిక దేవుళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ హక్కులు కాపాడుకుంటూ ఇంతకుముందు గతంలో జరిగిన యూనియన్ అంటే ఒక రాక్షస పాలనలాగా, మేనేజ్మెంట్ తొత్తులాగా ఎలా చేసిర్రో అలా కాకుండా పూర్తిగా ఒక ఫ్రెండ్లీ యూనియన్గా, కార్మికుల యూనియన్గా, కార్మికుల పక్షపాతిగా, కార్మిక హక్కుల కోసం పోరాడుతూ మేనేజ్మెంట్ను నిలదీస్తూ, అదేవిధంగా కంపెనీని కూడా రక్షించుకుంటూ కార్మికుల హక్కులను కాపాడుతూ ఈరోజు మేమంతా ముందుకు పోతామని చెప్పి ఇది పూర్తిగా మా కార్మికులు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి గోపాల్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ అడ్మిషన్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు గ్రామస్తులతో కలిసి స్థానిక బస్టాండ్ నుంచి అంగడి బజారి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ఇంటర్ విద్యార్థులకి ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే వాక్ ఫర్ అడ్మిషన్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మండలంలో 10th పాస్ అయిన విద్యార్థులు ఇంటర్ విద్య కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు.
ప్రభుత్వ విద్య ఫలితాల విద్య ప్రభుత్వ విద్య ఫలితాల విద్య చేరండి 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 చేరండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నిర్వహిస్తున్న SPL క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ లో రాహికల్ కింగ్స్ 11 జట్టు విజేతగా నిలిచింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా విన్నర్ రన్నర్ జట్లకు 1,50,000 చొప్పున నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజుల పాటు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. పోటీలు నిర్వహించిన గరపల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి సందీప్ రావును అభినందించారు. ఈ కార్యక్రమంలో సూరజ్ శ్యామ్, ఆర్గనైజర్స్ దేశెట్టి సందీప్, క్రాంతి, అల్లాడి వెంగళరావు, పారువల్లి గుణపతి, సర్పంచ్లు భూమేష్, ఒజ్జె సంపత్, గుడుగుల సతీష్ పాల్గొన్నారు. అరవింద్ కుమార్ చనిపోయి 11 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పుడే వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి మీ అందరూ ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థంగా ఈ పోటీలు నిర్వహించుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారులకు ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి విన్నర్స్ అయినటువంటి న్యూ స్టార్స్ రాయల్ కింగ్స్ వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరి రన్నర్స్ అయినటువంటి యంగ్ స్టార్స్ వారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు ప్రతి ఓటమి విజయానికి నాంది అని ఇవాళ ఓడిపోయిన వారు రేపు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గెలుపు ఏ ఒక్కరి సొంతం కాదు. మళ్ళీ ప్రయత్నం చేస్తే ఓటమి చెందిన వాళ్ళు మళ్ళీ గెలుపుంటే అవకాశం ఉంటుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండ గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమాన్ని డాక్టర్ వేణుమాధవ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. గ్రామంలోని 84 మందికి టీబీ నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్ వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాళోతు రామ్దాస్, ఉప సర్పంచ్ గుగులోతు సరోజ, హెచ్ఎస్ కౌశల్య, టీబీ సూపర్వైజర్ గంగాధర్, జైత్య, మహిపాల్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు బీజేపీ నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్తో కలిసి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తానొక ఎమ్మెల్యేనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా కౌశిక్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యుల మెప్పు కోసమే కౌశిక్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీ బిడ్డ ఎదుగుదల జీర్ణించుకోలేక విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్, కోటా నాగేశ్వర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మొండ శంకరయ్య, బండారిలత, ఏనుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు. బండి సంజయ్ అనే వ్యక్తికి తమ్మకి కాదు ఒక లవంగం తప్ప నోట్లో ఏది ఇంతవరకు ఆయన తీసుకోవడం. ఆయన నాన్ వెజ్ అక్కడ తినాడు. అన్నకు వివిధ మద్యపానం కానీ ఏది కానీ మేము ఇప్పటికీ చిన్నప్పటికీ చూస్తున్నాం. ఎలాంటి అలవాటు లేదు. అరే కౌశిక్ రెడ్డి అంటే ఇవాళ మరి ఎమ్మెల్యే కరీంనగర్ ఎమ్మెల్యే కమలకర్మ గారు లేడా? హుజరాబాద్కి ఎమ్మెల్యే వాడే, కరీంనగర్కి ఎమ్మెల్యే వాడేనా? క్యాంప్ ఆఫీస్ అంటే ఏంటిది? ప్రజలకు సంబంధించిన సమస్యలు, అధికారికంగా ఉన్న సమస్యలు చెప్పి ప్రజా సమస్యల మీద మా పోరాట సమస్యలైన ప్రెస్ మీట్ పెట్టాలి. ఇక్కడ నుండి కనుక నువ్వు బండి సంజయ్ మీద ఆవక్యాలు చివకలు చేస్తే నేను నడి ఓడివిన కాదు, నిన్ను ఒక్కడే ట్రయల్ చూపి సినిమా అంటే ట్రయల్ చూపెట్టా అంతే. ట్రయలే మోడీ సభ అయిపోయినా నీ బిడ్డ నీ గతెందుకు చూడు. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో నువ్వు నీ హైదరాబాద్కి వచ్చి, నీ జూబ్లీస్కి వచ్చి నీ ఇంటి మీద మొత్తం దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. బతికేందో తెలుసలేదు. దండం పెట్టి అయ్యా నేను చచ్చిపోతా అని గెలిచినోని వెళ్ళమ్మ కూడా బిడ్డ కూర్చొని మేము చచ్చిపోతాం మా కోట అయిపోతే అని ఆ సానుభూతి మీద గెలిచినోని మేము చూసాం తెలంగాణ. మరి ఆ కేటీఆర్ గారు ఇటువంటి పక్కకి ఎందుకు పెట్టుకుంటారో కానీ నాకు అర్థమవుతలేదు. ఆయనకు అంతో కొంత ఇంత విలువ ఉండే. నిన్నటితో ఆయనతో మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ లేనిదే ఇలా కేంద్ర మంత్రి అవుతారా? దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు, రక్షణ రంగానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలలో కొత్తగా మరి అందరితో కలగలుపుగా ఉండి పేద ప్రజల నాయకుడిగా మరి కరీంనగర్ ముద్దుబిడ్డగా ఉన్న బండి సంజయ్ గారు మీరు ఇంకొకసారి ఏదైనా మాట్లాడినా, ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు ఎదుర్కొంటే రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.
దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకుంటే మనోళ్లేమో దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన రుద్దుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మతం పేరిట ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీర్నపల్లిలోని బీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో భోజనం చేసిన అనంతరం ఆయన గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తుంటే కేటీఆర్ అరెస్టు అంటున్నారని, తానేం తప్పు చేశానని అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం గుడి ముందు బిచ్చకలలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మనోళ్ళు తెచ్చిన ఎత్తుకు రుద్దుకున్నారు. ఎందుకు దేశమంతా వదిలించుకున్నారు దరిద్రం ఎందుకని, మన దగ్గర మాత్రం మళ్ళా దారిన దరిద్రాన్ని ఇంటి మీద రుద్దుకున్నట్టు చేసుకుని ఆయన రుద్దుకున్నారు. ఇంత అన్యాయం పరిస్థితి. అందుకే మీరు చూస్తున్నారు మమ్మల్ని కూడా ఎట్లా పడబడుతుంది. ఇక అరెస్టు కేటీఆర్, అగరెస్టు, రేపు జైలు ఎత్తారు, ఎల్లుండి జైలు ఎత్తారు, వేసుకోపో నా కొడుకు అని చెప్పి ఏం చేయాలి మరి. ఇక సందిట్లో సడేమి అని బీజేపీ ఒకటి ఉన్నాడు. ఇక ఆడ ఎక్కడ ఏం లేదు, నాకు తెలిసింది ఒకటే ఒకటి. ఏమంటాడు ఒకటే ఒకటి కానీ తెలిసింది. ఇవాళ ఏం వారం, ఇవాళ ఏం దేవుడు. ప్రజలు లేరు, మన కష్టం తెలియదు, ఏమిట్లా ఏం తెలియదు, ఏం లేదు. కరెంటు గురించి లేదు, పంటల కొనుగోళ్ల గురించి లేదు. మతం పేరు మీద మతంతోని ఎంతంత ఖరాబ్ చేయాలి, ఓట్లు డబ్బలు వేయించుకోవాలి, అవతల పడాలి. గెలిచింది కదా ఎంపీ. ఏం చేసిండండి వీర్నపల్లి? కేంద్ర మంత్రి కదా ఆయన. కేంద్ర మంత్రి అయి 2.5 ఏళ్ళ ఒక్క పని, రూపాయి పని ఒక్కటి ఏదైనా చూపెడతావు. పూర గుడి కట్టాం ఎక్కడ, బడెట్లా కట్టవు, గుడైనా కట్టవేనా, ఒక బుడ్డది ఎక్కన. మనం గుడి కట్టినాం, బడి కట్టినాం, అన్ని చేసినాం. మాట్లాడాలి కదా సమస్యలు ఉన్నప్పుడు, రైతుల కోసం, ప్రజల కోసం. ఏది లేదు, రావాలి అక్కడికి. ఆ దేవుడి గుడి కాడ బయట పిచ్చగా కూర్చుంటుంది. అరే భగవాన్కి నాపే దేదే బాబా అని ఒకట్లా ఈ బ్యాచ్. ఉపాధి కోసం సౌదీ వెళ్లి అష్ట కష్టాలు పడుతున్న తన కొడుకుని రక్షించాలని కోరుతూ ఓ తల్లి సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్పల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్ ఉపాధి నిమిత్తం ఇటీవల సౌదీ వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడి కష్టాలు భరించలేక తనను ఆదుకోవాలని కోరుతున్న సదరు యువకుడి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న అతడి తల్లి రాజవ్వ హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. తన కుమారుడిని కాపాడి తిరిగి ఇండియాకు తీసుకురావాలని ఆమె అధికారులను కోరారు. పుట్టలపల్లె సౌదీ కంట్రీ అని పట్టుకొచ్చారు. ఎడారిలో పారేసారు. ఈ గొర్రెలు మేపుడాట ఇష్టల వర్క్ అని చెప్పారు. ఈ గొర్రెలు మేపుడాట ఈ ఒక రూమ్ ఇచ్చారు. ఈ రూములో ఉండుడాట. నైటు ఇలా కరెంటు ఉండదు, ఏముండదు అన్న. మొత్తం ఇట్లా చిన్న సోల్డర్ ఉంటాయి చూసిన అవిటితో ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. పొద్దున అనుకోనట తినన్నట. ఈ మొత్తం ఎడారి అన్న. ఇక చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు అన్న. చుట్టుపక్కల ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఉంటున్నా. నైటు మొత్తం చీకటి. ఆ రూమ్లో కరెంటు ఉండదు, ఏముండదు. ఆ నైట్ చీకట్లో దోమలు కుడతాయి. సిద్ధరప్పుకొని వండుకోవాలి. ఈ గొర్రెలు మొత్తం మేపుడట. 1000 చిల్లరు ఉంటాయి. 1000 చిల్లరు ఉంటే వాళ్ళన్న తెలుగుళ్ళు ఉంటే కొద్దిగా సాయం చేయాల్సిగా కోరుతున్నాను. గతంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన అఘోరి తాజాగా మరోసారి ప్రత్యక్షమైంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని అఘోరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అఘోరికి ఆశీర్వచనం అందించారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.